హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లాస్ట్ వీక్లో జరిగిన మేజర్ ఈవెంట్స్కి సంబంధించి ఒక గ్లిమ్స్ లాగా డిస్కస్ చేసుకుందాం, విచ్ ఈస్ నథింగ్ బట్ వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 1 by 1 కాంపోనెంట్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సర్క్యులర్ RNA. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సర్క్యులర్ RNA? అండ్ ఈ సర్క్యులర్ RNA అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. RNA అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఫర్ యువర్ RNA. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ RNA. mRNA వ్యాక్సిన్ ఉంది, RNA ఇంటర్ఫీరెన్స్ టెక్నాలజీ ఉంది, అండ్ మైక్రో RNA ఉంది, సెల్ఫ్ యాంప్లిఫైయింగ్ RNA. 4 రకాలైనటువంటి RNAs. 2023 నోబెల్ బహుమతి పొందినటువంటి mRNA కావచ్చు, 2024లో వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి మైక్రో RNA కావచ్చు. అంటే RNAకి సంబంధించినటువంటి పొటెన్షియల్, RNAకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినటువంటి సర్క్యులర్ RNA. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సర్క్యులర్ RNA అంటే, mRNA వ్యాక్సిన్ యొక్క తయారీ బదులు mRNA బదులు మైక్రో RNAను mRNA బదులు సర్క్యులర్ RNAను ఉపయోగించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సర్క్యులర్ RNAని కనుక వినియోగించగలిగితే సర్క్యులర్ RNA ఈస్ హ్యావింగ్ mRNA కన్నా ఇంకా చాలా సరళంగా ఇట్ కెన్ ఏబుల్ టు వర్క్ మోర్ పర్ఫెక్ట్లీ దాన్ ద mRNA వ్యాక్సిన్. అంటే ఎందుకంటే mRNA అంటే లీనియర్గా ఉంటుంది. లీనియర్గా అంటే ఇలా స్ట్రైట్ లైన్లో ఉంటుంది. ఓకే, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సర్క్యులర్ RNA ఎలా ఉంటుందంటే ఇలా వృత్తాకారంలో ఉంటుంది. ఎప్పుడైతే ఇది వృత్తాకారంలో ఉంటుందో లోపల ఉన్నటువంటి జన్యు సమాచారం సురక్షితంగా ఉంచబడుతుంది. మోర్ ఓవర్, అసలు సర్క్యులర్ RNA ఈస్ ఇట్ డజంట్ క్యారీ ఎనీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఎటువంటి జన్యు సమాచారాన్ని కలిగి ఉండని RNA ఈస్ నథింగ్ బట్ సర్క్యులర్ RNA. So that is the one important concept. Okay, the RNA which doesn't carry any genetic information is circular RNA. దీన్నే circRNA అని కూడా పిలుస్తుంది. It is also called as what? circRNA. And the second important, it occupies 0.05% of the total RNA. మొత్తం RNA లో ఇది కేవలం 0.05% మాత్రమే ఆక్యుపై చేస్తుంది. సో వ్యాక్సినేషన్ తయారీలో కావచ్చు, క్యాన్సర్ థెరపీలో కావచ్చు, జెనెటిక్ ఇంజనీరింగ్ లో ఈ సర్క్యులర్ RNA యొక్క అనువర్తనాలు చాలా అద్భుతంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. circRNA మీన్స్ సర్క్యులర్ RNA. ఇట్ డజంట్ క్యారీ ఎనీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఇది ఎటువంటి జన్యు సమాచారాన్ని కలిగి ఉండదు. అండ్ ఓవరాల్ ఇట్ ఈస్ మొత్తం RNAలు టోటల్ టైప్స్ ఆఫ్ RNAలు mRNA, tRNA, rRNAలు ఇట్ ఓన్లీ కంప్రైజెస్ ఆఫ్ 0.05%. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సర్క్యులర్ RNA? ఇట్ హ్యాస్ ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ genetic engineering, and number 2, even in cancer treatment, cancer therapy lo kuda, cancer therapy. Third one is genetic engineering, cancer therapy తో పాటు వ్యాక్సినేషన్, mRNA స్థానంలో దీంతో వ్యాక్సినేషన్ తయారు చేయవచ్చు. ఓకే, వ్యాక్సినేషన్ తయారీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్ పర్టికులర్ vaccination. Okay, circular RNA. So that is the brief information with reference to the segment called as what? Circular RNA. Okay. And coming to the second important topic under weekend review of science and technology is blue sky. ఇటీవల కాలంలో చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. ICT కింద ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆపరేట్ చేస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ సెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. Whereas in the case of జాక్ డోర్సే అనే ట్విట్టర్ యొక్క మాజీ ఉద్యోగి ఏర్పాటు చేసినటువంటి బ్లూ స్కై ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ రీసెంట్ డేస్. ఇటీవల కాలంలో బ్లూ స్కై అనేటువంటిది చాలా బాగా ఫేమస్ అవుతుంది. సో బ్లూ స్కై ఈజ్ ద డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, దీని వెనకాల ఉన్నటువంటి చిన్న ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్తాను. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ లాస్ట్ మొన్న జరిగిన ఎలక్షన్స్ కాకుండా 2020లో జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, US ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క అకౌంట్ని ట్విట్టర్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వాళ్ళు కొన్ని హేట్రెడ్ స్పీచెస్ పబ్లిష్ చేసే నేపథ్యంలో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ని బ్లాక్ చేశారు. సో ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఎలాగైనా సరే ట్విట్టర్ని కొనుగోలు చేసి ఆ ట్విట్టర్లో ఉన్నటువంటి ఆ శాంక్టిటీ, కొంత పవిత్రత ఉండేది ఉంటారు. శాంక్టిటీ మీన్స్ వాట్? ఎవరైనా హేట్రెడ్ స్పీచ్ కానీ విద్వేషత పూరితమైనటువంటి సమాచారాన్ని పంపిస్తే వెంటనే కొన్ని ఆల్గారిథమ్స్ డెవలప్ చేసి వాళ్ళ అకౌంట్ని బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలాన్ మస్క్ దీన్ని టేక్ ఓవర్ చేశాడో దాంట్లో క్రిప్టోకి సంబంధించిన సమాచారం కావచ్చు, పోర్నోగ్రఫీకి సంబంధించిన సమాచారం కావచ్చు, ఇవన్నీ అనేక రకాలైనటువంటి అంశాలు దాన్ని చాలా పొల్యూట్ చేసింది.
సో ఈ మధ్య కాలంలో కూడా ఎలాన్ మస్క్ దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, సో వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు బ్లూ స్కై అనేటువంటి జాగ్రత్త ఏర్పాటు చేసినటువంటి బ్లూ స్కై హ్యాస్ బికమ్ సో పాపులర్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఓకే, ఓన్లీ ఇన్ సైంటిఫిక్ డయాస్పోరాలో ఇది చాలా పాపులర్ అయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ తాము, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో ఉన్న సైంటిస్టు జెనెటిక్ కోడ్ని అమెరికాలో సైంటిస్ట్కి పంపించాలనుకోండి, డైరెక్ట్గా జెనెటిక్ కోడ్ని డైరెక్ట్గా పంపించవచ్చు. ఓకే, సో మధ్యలో ఎవరు వాచ్ చేయరు. సో బికాస్ ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా మల్టీ ప్లాట్ఫామ్, మల్టీ బ్లాగర్ అంటే మల్టీ బ్లాగర్. ఓకే, సో డీసెంట్రలైజ్డ్. ట్విట్టర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది సెంట్రలైజ్, ఇది డీసెంట్రలైజ్. ఓకే, సో బ్లూ స్కై కెన్ బి పొటెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ as cervical cancer. And third segment is cervical cancer vaccination. Cervical cancer vaccine is the most expected topic for your examination point of view. Cervical cancer vaccination. Cervical cancer vaccination కి సంబంధించినటువంటి సెగ్మెంట్ లో, ఓకే, cervical cancer vaccination, India is the second leading cause. ప్రపంచంలో అత్యధిక క్యాన్సర్ బాధితులు ఉన్నటువంటి దేశం, రెండవ అత్యధిక క్యాన్సర్ బాధితులు ఉన్న దేశం భారతదేశం. అండ్ దీనిలో ఇండియాలో ఉన్నటువంటి క్యాన్సర్స్లో సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్ టు ద ఇండియన్స్. ఓకే, సో దీనికి సంబంధించి, ఓకే, ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి నిన్న హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అనేక రకాలైనటువంటి స్ట్రెయిన్స్ లేదా స్కాట్లాండ్ హౌ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి కాంపోజిషన్ చాలా బయటకు వచ్చింది. ఓకే, సో ప్రధానంగా ఉన్నటువంటి 4 రకాలైనటువంటి వైరస్. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ ఈస్ కాజ్డ్ బై వైరస్. వాటిలో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కాజెస్ ద సర్వైకల్ క్యాన్సర్. వాట్ ఈస్ ద వైరస్? HPV or హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ is a virus that causes cancer, cervical cancer. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, సర్వైకల్ క్యాన్సర్ కలిగేసే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హ్యాస్ బికమ్ సో పాపులర్. దీంట్లో 4 రకాలైనటువంటి స్ట్రెయిన్స్ ఉన్నాయంట. ఓకే, HPV1, HPV16, HPV18, HPV31 అని అనేక రకాలైనటువంటి రకాలు. ఈ స్ట్రెయిన్స్ ఏవైతే స్ట్రెయిన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ద స్ట్రెయిన్స్ దట్ ఆర్ దేర్ ఎట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ లో ఉన్నటువంటి ఈ స్ట్రెయిన్స్ ని తగ్గించడం కోసం కేంద్ర యూనియన్ గవర్నమెంట్ హెస్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్ సర్టెన్ వ్యాక్సినేషన్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి సర్వావాక్ ని ఇండియా హెస్ డెవలప్డ్ ద ఇండిజినియస్లీ డెవలప్డ్ వ్యాక్సిన్ కాల్డ్ as సర్వావాక్. ఓకే, సో పాయింట్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా సంభవించే సర్వైకల్ క్యాన్సర్ను స్కాట్లాండ్ సమర్థవంతంగా వ్యాక్సినేషన్ ద్వారా ఎదుర్కొంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి వేరియంట్స్ పూర్తి స్థాయిలో వీ కెన్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎంపాక్స్ అండ్ H5N1 కి సంబంధించినటువంటి న్యూస్. ఇది చాలా కంపేర్ చేసి చూడండి. సో ఎంపాక్స్ అండ్ H5N1, వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండు? ఇటీవల కాలంలో చాలా పాపులర్ గా కనపడుతున్నటువంటి వైరస్. సో ఎంపాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ DNA వైరస్. ఇట్ ఈస్ ఏ DNA virus. H5N1 is a RNA virus. H5N1 is an RNA virus. Mpox is a DNA virus and H5N1 is a RNA virus. And second important thing is Mpox లో ఇటీవల కాలంలో చాలా తీవ్రంగా ప్రబలుతున్నటువంటి క్లాడ్ అంటే వర్గం, ద కాంపోనెంట్ ఆర్ ద టైప్ ఆఫ్ వైరస్ దట్ has emerged very recently. ఇటీవల కాలంలో చాలా వేగంగా విస్తరించినటువంటి ఎంపాక్స్ యొక్క వేరియంట్ పేరే ఈజ్ నథింగ్ బట్ వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్. వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ అంటే వర్గం అంటే ఒక్కొక్క రకమైన, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లో మనం డెల్టా, ఒమిక్రాన్, డెమిక్రాన్ ఇలా ఎలాగైతే వేరియంట్స్ ఉన్నాయో అలాగే క్లాడ్ అంటారు. ద వేరియంట్స్ ఏమంటారు? క్లాడ్ అంటారు. ఓకే, సో ఎంపాక్స్ DNA వైరస్ దీంట్లో సంబంధించినటువంటి దీనికి ఇటీవల కాలంలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ కొంచెం భారతదేశంలో సెప్టెంబర్ 2024లో భారతదేశంలో ఎంపాక్స్ కేసుని గుర్తించారు. అది ఏ రకానికి చెందిందంటే వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్. నెక్స్ట్ H5N1. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా మందిని చాలా వేగంగా వార్న్ చేస్తున్నటువంటి కాంపోనెంట్ ఏంటంటే H5N1 వైరస్ ఈజ్ అన్ RNA వైరస్. కాబట్టి ఇది భవిష్యత్తులో మానవునికి కూడా సోకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
సో యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ ద మానవునికి సోకే ఈ వైరస్. ఓకే, సో దీంట్లో మనకి ఇటీవల కాలంలో పశువుల్లో, గేదెల్లో ఈ H5N1 వైరస్ యొక్క న్యూ వేరియంట్ ఐడెంటిఫై చేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ 2.3, 2.3.4.4b clade, 2.3.4.4b clade ను ఓకే జంతువుల యొక్క పాలలో గుర్తించడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as వాట్ వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో రేపటి నుంచి ఐ ట్రై టు మేక్ ఎవ్రీడే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ని. ఓకే, ఎవ్రీడే ఒక 5 to 10 minutes సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఎవ్రీడే మార్నింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ as వీకెండ్ రివ్యూ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 1 అనుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.